అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్లాటీ థింగ్స్. ఇవాళ మనందరికీ ఎంతో ఇష్టమైన స్వీట్ అదేనండి సేమియా పాయసం ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తగినన్ని జీడిపప్పులు యాడ్ చేసుకొని సన్నని మంట పైన దోరగా వేయించుకోవాలి. ఇలా జీడిపప్పులు ఎర్రగా వేగిన తర్వాత తగినన్ని ఎండు ద్రాక్ష వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన ఎండు ద్రాక్ష అలాగే జీడిపప్పును పక్కన పెట్టుకొని అదే పాన్లో ఒక 1 కప్ సేమియా తీసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత పక్కన పెట్టుకొని నేను ఇక్కడ ఒక 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. అలాగే 250 ml వాటర్ కూడా యాడ్ చేసుకొని సన్నని మంట పైన 8 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడే షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3/4 కప్ బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకున్నాను. మీరు వైట్ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకుంటే పాయసంకి మంచి కలర్ వస్తుంది. పాలు ఇక్కడ ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియా వేసి ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు సన్నని మంట పైన ఉడికించుకోవాలి. మరిగిన తర్వాత ఈ స్టేజ్లో నేను ఇంకొక 1/2 లీటర్ పాలు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల పాయసం చల్లబడిన తర్వాత కూడా చిక్కగా అవ్వకుండా ఉంటుంది. 10 నిమిషాలు పాలు బాగా మరిగిన తర్వాత కాస్త యాలకుల పొడి అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాలు మరిగించుకోవాలి. 2 నిమిషాలు మరిగిన తర్వాత ఇలా జారుగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఈ స్టేజ్లో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో కమ్మనైన సేమియా పాయసం రెడీ అయిపోయింది. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.